ఇక మొదలెడదామా? స్టవ్ మీద ఒక కడాయి పెట్టండి. అందులో ఒక స్పూన్ నూనె వేయండి. ఇప్పుడు అందులో కడిగి పెట్టుకున్న పుదీనాని వేయండి. పుదీనా వేసి వేగించండి. వేగిన పుదీనాని ఒక గిన్నెలోకి వేయండి. ఇప్పుడు మరో స్పూన్ నూనె వేయాలి. అందులో 10-15 పచ్చి మిర్చిలు వేయండి. పచ్చి మిర్చిలను కూడా వేసి వేగించండి. పచ్చి మిర్చి వేగించాక ఒక గిన్నెలోకి తీసుకోండి. అదే కడాయిలోకి టమోటా ముక్కలని వేయండి. టమోటా ముక్కల్ని కొంతసేపటి వరకు ఉడకనివ్వండి. ఉడికిన టొమాటోలుని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో ఉడికించిన పుదీనా టొమాటో పచ్చి మిర్చిల్ని వేయండి. అందులో వెల్లుల్లిని వేయండి. 1.5 స్పూన్ ఉప్పుని వేయండి. వాటిని ముతకగా కలపండి. అందులోనే చింతపండుని వేయండి. మరొక మిక్సర్ జార్లో 1 కప్పు నువ్వులని వేయండి. ఇప్పుడు వాటిని మెత్తగా పొడిగా రుబ్బుకోవాలి. పొడి చేసిన నువ్వులని మిక్సర్ జార్లో వేయండి. వేసి మిక్సీ పట్టండి. పాన్లో 1 స్పూన్ నూనె వేయండి. 1 స్పూన్ జీలకర్ర వేయండి. 1 స్పూన్ ఆవాలు వేయండి. 4 ఎండు మిర్చీలు వేయండి. కొంచెం కరివేపాకు వేయండి. ఇప్పుడు ఆ తాలింపును పుదీనా పచ్చడిలో వేయాలి. పుదీనా పచ్చడి తయారైంది.